హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జావా స్క్రిప్ట్లో ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం. దీని తర్వాత మనం ఏపీఐ గురించి ఏమైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోస్ గురించి ఇప్పుడే చెప్తున్నా. ఏపీఐ మీద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, 2 ప్రాజెక్ట్స్ చేద్దాం అది. అండ్ ఒకటి లాజిక్ బిల్డింగ్ మీద కూడా ఒకటి ఉంది. చాలామంది నాకు లాజిక్ బిల్డ్ అవ్వట్లేదు, నేను చేస్తున్నా కానీ నాకు ఏం అర్థం కావట్లేదు అని అలా కొంచెం అంటున్నారు. సో దాని మీద కూడా వీడియో చేద్దాము. అండ్ గిట్హబ్ మీద నేను కోడ్ అప్లోడ్ చేయాలి, కాకపోతే నా గిట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను రిజాల్వ్ చేశాక ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశామో అదంతా ఏమంటారు నేను అప్లోడ్ చేస్తా, ఓకేనా. దాని తర్వాత ఒకటి Q&A వీడియో కూడా ఉంది. నేను లాస్ట్ టైం ఒకటి నన్ను క్వశ్చన్స్ అడగండి ఏమైనా ఉంటాయని చెప్పా. సో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ గురించి కూడా మనం ఒక వీడియో చేసి పెడదాం, ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు రాక్ పేపర్ సీజర్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చాలామంది అక్కడ కలిసి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు. మీరు కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో మెసేజ్ చేస్తూ గ్రూప్లో, హలో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, ఎవరైనా ఉన్నారా నాతో పాటు చేయడానికంటే మీరు ఒక బ్యాచ్ ఫామ్ చేయొచ్చు, కలిసి చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా అందులో రిప్లై ఇస్తూ ఉంటా. నేను కూడా చాలా యాక్టివ్గానే ఉంటా గ్రూప్లో. అండ్ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఏమైనా డౌట్ ఉంటే నన్ను అక్కడ అడగచ్చు. సో ఈరోజు మనం రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడుతున్నామంట. రాక్ పేపర్ సీజర్ గేమ్ క్రియేట్ చేస్తున్నాం. సో బేసికల్లీ ఏం లేదు, రాక్ పేపర్ సీజర్ విత్ 3 ఇమేజెస్ ఉంటాయి. ఆ 3 ఇమేజెస్ మీద మీరు రాక్ సెలెక్ట్ చేసుకుంటే రాక్ మీద క్లిక్ చేయాలి. కంప్యూటర్ ఏమో ఆటోమేటిక్గా వేరేది సెలెక్ట్ చేసి మీరు కంప్యూటర్ ఆడాలి అన్నట్టు ఆ గేమ్, ఓకే. సో నా దగ్గర ఇమేజెస్ అయితే లేవు. నేను కోడ్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇమేజెస్ ఇస్తా. కానీ ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే, గూగుల్లో వెళ్ళి నార్మల్గా రాక్ ఇమేజెస్ అని అలా సెర్చ్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా సేవ్ ఇమేజ్ చేసుకుంటా. మీరు కూడా ఇలానే ఏమంటారు ఇమేజెస్ని ఎలా సేవ్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్టోన్ అని ఇలా సేవ్ చేసుకున్నా. ఓకే, మనం ఇప్పుడు కూడా 3 ఇమేజెస్ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వెబ్ డెవ్లో వచ్చి అడ్వాన్స్ జేఎస్ ప్రాజెక్ట్స్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, రాక్ పేపర్ సీజర్ ఆర్పిఎస్. అండ్ దీన్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫోల్డర్ని ఇందులో ఓపెన్ చేసా. అండ్ నార్మల్గా index.html, style.css, app.js అంటే మీరు నేమ్ ఏదన్నా పెట్టచ్చు, అది మీ ఇష్టం. సో HTMLలో ఏముంటుంది, బాయిలర్ ప్లేట్ కోడ్ రాక్ పేపర్ సీజర్ అనే. ఇప్పుడు బాడీలో ఏముంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, నాకు ఒక హెడ్డింగ్ కావాలి. సో హెడ్డింగ్లో ఏం రాస్తాను నేను, స్టోన్ పేపర్ సీజర్స్, ఓకే. మీరు ఎప్పుడు అనుకోవాలి నాకు అసలు అవుట్పుట్లో ఏం కావాలో. మీరు ఫస్ట్ ఒక పేపర్ మీద లేకపోతే మీ మైండ్లో అయినా కానీ అనుకుంటే, ఓకే నాకు ఇది కావాలి అని, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అసలు మనం అవుట్పుట్లో ఏం కావాలి, మనం కోడ్ ఎలా చేయాలనేది. చాలామంది ఏం చేస్తారంటే, ఇది కావాలి కానీ దాన్ని స్టెప్ వైజ్గా చేయరు. ఫస్ట్ నాకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా చేస్తే కోడ్ కూడా ఏం రాయాలో అర్థమైంది. అవుట్పుట్ చాలా పెద్దగా ఆలోచించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ అని ఉంది. నెట్ఫ్లిక్స్ మొత్తం క్రియేట్ చేయాలనుకుంటే మనకు చాలా కష్టం అనిపించవచ్చు. కాకపోతే మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం నెట్ఫ్లిక్స్లో ఒక మెయిన్ పేజ్ చేద్దాం. గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అని వస్తుంది, పైన నావిగేషన్ బార్ వస్తుంది, ఓకే. ప్రైజింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఒక ప్రైజింగ్ పేజ్ క్రియేట్ అయింది, ఓకే. సో ఇలా ఒక్కొక్క లైన్గా చేసుకుంటూ వెళ్తూ వస్తుంది ఏదైనా కానీ. సో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ ఒక డివ్ క్రియేట్ చేసుకుంటా, దానికి క్లాస్ ఇస్తా, ఏమని ఆప్షన్స్ అని ఇస్తా. ఎందుకంటే ఇందులో నేను అన్ని ఆప్షన్స్ ఇస్తా, ఓకే. సో నేను ఇంకొక డివ్ చేస్తా. ఈ డివ్లో ఏం చేస్తా అంటే, నేను సింగిల్ ఆప్షన్ అనేది ఇస్తా. సో క్లాస్ ఆప్షన్, ఒక ఐడి కూడా ఇద్దాం దీనికి, స్టోన్ అని. ఇప్పుడు నేను 2 వేరే ఎందుకు ఇస్తున్నా, ఎందుకంటే నా దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. దాని స్టైలింగ్ సేమ్ ఉంటుంది కదా, రాక్కి, సీజర్కి, స్టోన్కి, పేపర్కి సేమ్ స్టైలింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే క్లాస్ ఇచ్చేసా, ఎందుకంటే మూడిటికి కూడా సేమ్ స్టైలింగ్ ఇవ్వచ్చు మనం. కానీ ఎప్పుడైతే యాక్సెస్ చేస్తామో జావా స్క్రిప్ట్ నుంచి డిఫరెన్స్ ఉండాలి కదా. సో అందుకే నేను ఇక్కడ ఐడి అనేది ఒకటి ఇచ్చేసాను. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అంటే, ఒక ఇమేజ్ ఇస్తా, ఓకే. ఇమేజెస్ మనం ఇందులో తీసుకొని రావాలి కదా. సో ఇక్కడ వెబ్ డెవ్లో వెళ్ళి అడ్వాన్స్లో ఆర్పిఎస్లో నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ చేసా, ఇమేజెస్ అని, ఓకే. అండ్ ఇందులో పేపర్ని తీసుకొని వద్దాం, సిజర్స్ని తీసుకొని వచ్చాము,
రాక్ ఎక్కడ ఉంది, ఇది తీసుకొని వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు సోర్స్లో ఇమేజెస్ స్లాష్ స్టోన్, ఆల్ట్లో స్టోన్ అని ఇచ్చేద్దాం. ఓకే, ఈ డివ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొక డివ్ క్రియేట్ చేద్దాం. దానికి కూడా క్లాస్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఐడి ఏమో పేపర్, ఇమేజెస్ పేపర్. సేమ్ ఇలానే నేను ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. ఇది సీజర్, ఓకే వెబ్ పీ వచ్చిందా. ఇక్కడ ఒక పని చేద్దాం, ఇంకొక సీజర్ ఉంది కదా, ఈ సీజర్ని తీసుకొని వద్దాం. ఎందుకంటే ఇవి ఫొటోస్, కానీ వెబ్ పీ అనేది ఇది వేరే ఫార్మాట్. సో వెబ్ పీని డిలీట్ చేసేస్తున్నాను నేను. అండ్ సీజర్స్, ఓకే. ఇప్పుడు మనం ఒకసారి గో లైఫ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు అయింది, రాక్ పేపర్ సీజర్ అను ఇమేజెస్. ఓకే, మనకు తర్వాత ఏం కావాలి, స్కోర్ బోర్డ్ కావాలి, అంతే కదా. మనకి ఏముంటుంది, క్లిక్ చేస్తే స్కోర్ రావాలి, అంతే. సో నేను ఏం చేస్తాను అంటే ఈ మొత్తం ఏదైతే ఆప్షన్స్ ఉందో ఆ డివ్ నుంచి బయటికి వచ్చేసి ఇంకొక డివ్ క్రియేట్ చేసుకుంటా. అండ్ దానికి క్లాస్ ఏమో స్కోర్ బోర్డ్ అని ఇస్తా. ఓకే, దాని తర్వాత ఇంకొక డివ్ చేద్దాం మనం. ఇంకొక డివ్లో క్లాస్ స్కోర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో ఏముండాలి, మన స్కోర్ ఉండాలి. సో ఒక పీ ట్యాగ్ తీసుకుందాం మనం. పీ ట్యాగ్లో ఫస్ట్ మన స్కోర్ 0 ఉంటుంది కాబట్టి 0. దీనికి ఒక క్లాస్ ఇచ్చేద్దాం, లేదా ఐడి ఇద్దాం. ఏమని, ప్లేయర్ స్కోర్. ఇది మన స్కోర్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇంకొక పీలో నేను U1 రాసేస్తాం. ఓకే, ఇది మన స్కోర్. ఇప్పుడు ఈ డివ్ నుంచి బయటికి వచ్చేసాక ఇంకొక డివ్ క్రియేట్ చేస్తాం. దీనికి కూడా క్లాస్ స్కోర్ ఇస్తా. కాకపోతే ఈ స్కోర్ ఎవరిది, కంప్యూటర్ది. సో దీనికి ఒక ఐడి ఇద్దాం, కంప్యూటర్ స్కోర్ అని. ఇక్కడ కూడా 0, కానీ పీలో మాత్రం కంప్యూటర్ అని ఉంటుంది. అంటే కంప్యూటర్ స్కోర్ ఒకటి, మన స్కోర్ ఒకటి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో ఏం కావాలి మనకి, ఎవరు గెలిచారు లేకపోతే అలా ఏదో ఒకటి. సో నేను ఏం చేస్తాను అంటే ఒక డివ్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ క్లాస్ తీసుకుంటా, మెసేజ్ కంటైనర్ అని. ఓకే, ఇందులో ఒక పీ ఎలిమెంట్ ఉంటుంది, ఏమని, మెసేజ్ అని. ఇక్కడ నేను చూజ్ యువర్ మూవ్ అని రాస్తాను. ఇక్కడ చూజ్ యువర్ మూవ్, మీకేం అంటే చూజ్ యువర్ మూవ్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 0 ఇది మన స్కోర్, ఇది కంప్యూటర్ స్కోర్, ఇది చూజ్ యువర్ మూవ్. ఓకేనా, ఇక్కడ ఇంతవరకు అయింది. ఇప్పుడు మనం దీన్ని స్టైల్ చేయాలంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో స్టైల్ షీట్ని యాడ్ చేద్దాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ రాద్దాం మనం. సో సిఎస్ఎస్ రాయడానికి మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఫస్ట్ ఏం రాస్తామని, స్టార్ మార్క్ అంటే యాస్ట్రిక్ అన్నిటికీ. మార్జిన్ 0 చేస్తాము, ప్యాడింగ్ కూడా 0 చేస్తాము. బాక్స్ సైజింగ్ ఏమో బార్డర్ బాక్స్ చేస్తాం. టెక్స్ట్ అలైన్ ఏమో సెంటర్ చేస్తాం. ఓకే, మార్జిన్స్ ప్యాడింగ్ అంతా వచ్చేసింది, అవన్నీ సెంటర్లోకి వచ్చేసాయి. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసాం కాబట్టి. నెక్స్ట్ స్టార్టింగ్లో ఒక H1 ఉంది కదా, ఈ హెచ్1ని చేంజ్ చేద్దాం. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను నేను, 2D. సారీ, ఇక్కడ ఇలా రావాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. దాని తర్వాత దీనికి కలర్ చేంజ్ చేద్దాం, వైట్ అని. సో మనం కలర్ వైట్ ఇచ్చేసాం. అండ్ హైట్ ఏమో ఒక 5 REM ఇద్దాం. ఈ నెంబర్స్ నాకు ఎలా తెలుస్తాయి, ప్రతి వీడియోలో చెప్తాను, ఎందుకంటే నాకు ఐడియా ఉంది ఎంత హైట్ ఇవ్వాలనేది. సో నేను అలా పెడుతున్నా, మీకు ఐడియా రాదు, మీరు 10 పిక్సెల్ 20 పిక్సెల్స్ అని అలా పెడుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఈ నెంబర్ కరెక్ట్గా ఉందా, ఏ నెంబర్ కరెక్ట్గా ఉంది, నాకు ఇంత స్పేస్ సరిపోతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఆప్షన్స్ని స్టైల్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే దానికి ఒక హైట్ ఇచ్చేస్తా, ఒక 150 పిక్సెల్స్ ఉండాలి. చూద్దాం హైట్ వచ్చిందా, హైట్ వచ్చింది. ఓకే, తర్వాత విడ్త్ ఇద్దాము, ఒక 150 పిక్సెల్స్. ఓకే, తర్వాత బార్డర్ రేడియస్ ఒక 50% ఇద్దాం, 50%. తర్వాత డిస్ప్లే ఏమో ఫ్లెక్స్ చేసేద్దాం, దీన్ని సెంటర్లో తీసుకొని రావాలి కదా. సో జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. చూద్దాం. ఓకే, ఇది ఇలా అయిందా, అయ్యో. ఓకే,
ఏం ప్రాబ్లం ఉంది? సరే చూద్దాం చిన్నగా ఒక్కొక్క ఆప్షన్స్ని మనం ఇంకా స్టైల్ చేయలే కదా. సరే ఫస్ట్ అయితే ఆప్షన్స్ని కూడా స్టైల్ చేసుకుందాం మనం. ఆప్షన్స్. సో ఆప్షన్స్లో ఏముంటుంది అంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఉంటుంది, జస్టిఫై కంటెంట్ సెంటర్ చేసుకుందాం, అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ చేసుకుందామా. అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ చేసుకున్నాను నేను. ఓకే, గ్యాప్ ఇస్తున్నా ఒక 3 rem అండ్ మార్జిన్ టాప్ ఇస్తున్నా ఒక 3 rem. ఏంటిది ఇలా అయింది? ఓకే, ఇమేజెస్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఓకే, ఇమేజెస్ని కూడా సెట్ చేయాలి కదా. సరే, సో ఇక్కడ ఇమేజెస్ని సెట్ చేద్దాం. ఇమేజెస్, సో హైట్ వచ్చేసి ఇమేజెస్ది 120 పిక్సెల్ పెడదాం, విడ్త్ వచ్చేసి కూడా 120 పిక్సెల్స్ పెడదాం. అండ్ ఆబ్జెక్ట్ ఫిట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది ఆల్రెడీ, దీని గురించి మనం మాట్లాడాం. కవర్ అంటే ఏంటి, కంటైన్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఇలా 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలంటే దీని మీద హవర్ చేసినప్పుడు ఏదో ఒక యాక్షన్ లాగా అవ్వాలి. సో నేను యాక్షన్ కోసం ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి అనేది రాస్తాను. సో ఒక ఆప్షన్ మీద హవర్ చేసినప్పుడు ఏమవ్వాలి? సో కర్సర్ అనేది పాయింటర్లోకి చేంజ్ అవ్వాలి, ఎందుకంటే క్లికబుల్ లాగా కనిపించాలని. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో సేమ్ అలానే #2D చేస్తాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వెనకాల మనకు సర్కిల్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ స్టోన్ అనేది, అంటే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా అలానే అప్లోడ్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఆ సర్కిల్ ఎలా వస్తుంది? ఇక్కడ మనం రాసాం, ఆప్షన్ మీద హైట్ 150 ఉండాలి, విడ్త్ 150 ఉండాలి, బాడీ రేడియస్ 50% ఉండాలి, బార్డర్ రేడియస్. అందుకే అది మొత్తం రౌండ్ అయిపోయింది. ఇమేజ్ ఏమో 120నే ఇచ్చాం మనం, అందుకే ఇమేజ్ కొంచెం తక్కువ, వెనకాల ఉన్నది ఆప్షన్ డివ్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది మనకు. ఓకే, అది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి, లాస్ట్ ఒకటే ఉంది, స్కోర్ బోర్డ్. ఓకే, సో స్కోర్ బోర్డ్ని మనం స్టైల్ చేద్దాం. స్కోర్ బోర్డ్. సో స్కోర్ బోర్డ్ ఇక్కడ ఉంది కదా, పక్కన అట్లా రావాలి. సో మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. ఫస్ట్ అయితే జస్టిఫై కంటెంట్ చేసేద్దాం సెంటర్, అలైన్ ఐటమ్స్ చేసేద్దాం సెంటర్, ఫాంట్ సైజ్ కొంచెం పెంచుదాం 2 rem అండ్ మార్జిన్ కొంచెం పైన ఇద్దాం, మార్జిన్ టాప్ ఇద్దాం ఒక 3 rem అండ్ గ్యాప్ ఇచ్చేద్దాం దీనికి ఒక 5 rem. సో ఈ రెండు పైనుంచి మార్జిన్ వచ్చేసి ఈ రెండింటికి. ఇప్పుడు మన స్కోర్ ఇక్కడ చూపిస్తుంది, కంప్యూటర్ స్కోర్ ఇక్కడ చూపిస్తుంది. చూజ్ యువర్ మూవ్ అని కింద ఒకటి చూపించేస్తుంది. ఓకే, దాని తర్వాత మెసేజ్ కంటైనర్ని స్టైల్ చేద్దాం. మెసేజ్ కంటైనర్కి ఏమిద్దాము? ఈ కంటైనర్కి ఫస్ట్ అయితే నేను ఒక మార్జిన్ ఇచ్చేస్తాను, దీనికి మార్జిన్ టాప్ ఇస్తా. మార్జిన్ టాప్ ఎంత ఇస్తా? ఒక 5 rem వేసుకుందాం. ఓకే, 5 rem కిందకు వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఆ టెక్స్ట్ ఒకటి ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలి మనం. సో మెసేజ్ ఐడి ఇచ్చాం కాబట్టి హ్యాష్ వాడుతున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో సేమ్ నేను అదే వాడతా, 2D. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు కలర్ ఏంటి? వైట్ పెడతాం. ఓకే, ఫాంట్ సైజ్ పెంచుదాం, దీనికి ఒక 2 rem చేద్దాం. పెరిగింది. దాని తర్వాత డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేంజ్ చేస్తున్నా ఇన్లైన్కి, ఎందుకంటే ఇదంతా మొత్తం లైన్ తీసుకుంటుంది, మనకు నా మొత్తం లైన్ అవసరం లేదు. చూజ్ యువర్ మూవ్ ఎంతవరకు అవుతుందో అంతే కావాలి. దాని తర్వాత ప్యాడింగ్ ఇద్దాం ఒక 1 rem అండ్ బార్డర్ రేడియస్ కూడా ఇచ్చేద్దాం ఒక 1 rem. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మన CSS అదంతా అయిపోయింది. ఇప్పుడు మన వర్క్ ఏంటి? మనం స్టోన్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ ఆటోమేటిక్గా ఈ మూడిట్ల నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. మనం పేపర్ మీద మనం క్లిక్ చేస్తాము, కానీ కంప్యూటర్ ఏమో ఈ మూడిట్ల నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ మనం గెలిస్తే ఇక్కడ మన స్కోర్ పెరగాలి, ఒకవేళ కంప్యూటర్ గెలిస్తే కంప్యూటర్ స్కోర్ పెరగాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూజ్ యువర్ మూవ్ దగ్గర మనం గెలిచామా లేకపోతే ఎవరు గెలిచారా ఏంటనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది మన మెయిన్ యాప్ అన్నట్టు. సో నేను app.jsలో వెళ్తున్నా, కానీ app.js లింక్ చేయాలంటే మనం బాడీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ ట్యాగ్ రాయాలి కదా, app.js.
ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లో నేను ఫస్ట్ స్కోర్స్ గురించి రాసుకుంటా. లెట్ ప్లేయర్ స్కోర్ ఈక్వల్స్ టు 0. లెట్ కంప్యూటర్ స్కోర్ ఈక్వల్స్ టు 0. స్టార్టింగ్లో ఇద్దరిది స్కోర్ 0 ఉంటుంది కాబట్టి నేను 0 అని రాసేసా. ఓకే, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తున్నా చూడండి. ఓకే, అంటే ఇంకొక వీడియో కూడా చేద్దాం, కానీ ఈ వీడియోలో కూడా నార్మల్గా చెప్తా. సో నేను ఎప్పుడు ఏం చెప్తా, ఫస్ట్ మనకి ఏమైతే యూస్ఫుల్ ఉన్నాయో ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి అవి మనం ఇక్కడికి తీసుకొని వచ్చేయాలి, లైక్ టార్గెట్ చేసి యూస్ చేసుకోవడానికి. సో నేనేం చేస్తాను అంటే కాన్స్ట్ ఆప్షన్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్. దేనికైతే ఆప్షన్ సింగిల్ ఆప్షన్ అనే క్లాస్ ఉందో అవన్నిటిని తీసుకొని ఈ ఆప్షన్స్లో పెట్టాలి. సింగిల్ క్లాస్ దేనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది అని దీనికి ఉంది. ఎందుకంటే కంప్యూటర్ ఏమో ఈ 3 ఆప్షన్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు ర్యాండమ్గా. సో నేనేం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్లోనే ఈ 3టిని కూడా సేవ్ చేస్తున్నా. ఇందులో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే మన వర్క్ అయిపోతుంది. ఓకే, అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటి, మన మెసేజ్ కూడా చేంజ్ అవ్వాలి కదా, ఎవరు గెలిచారు ఏంటి అనేది. సో నేను ఇక్కడ కాన్స్ట్ మెసేజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ మెసేజ్ ఐడితో. ఓకే, ఇప్పుడు మనం స్కోర్స్ పెట్టేశాము అండ్ ఇవి కూడా తీసుకున్నాం. ఇంకా మనం ఏమేమి తీసుకోవాలి, ఇప్పుడు మనం ప్లేయర్ స్కోర్ అను కంప్యూటర్ స్కోర్ ఇవి చేంజ్ చేయాలి కదా, ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్ మనం చేంజ్ చేయాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కాన్స్ట్ ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఏమి ఇచ్చాం, ప్లేయర్ స్కోర్ ఇచ్చామా ఇందాక, ప్లేయర్ స్కోర్ అదే ఇచ్చామా, ప్లేయర్ స్కోర్ కంప్యూటర్ స్కోర్. ఓకే, ప్లేయర్ స్కోర్ కంప్యూటర్ స్కోర్. సో నేను దీన్నే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కంప్యూటర్ స్కోర్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు ఇక్కడ కంప్యూటర్ స్కోర్. ఇప్పుడు మనం ఈ జీరోని ఇందులో సేవ్ చేస్తున్నాం ఈ రెండిట్లో. ఓకే, ఇప్పుడు ఏంటి మెయిన్ మన వర్క్ ఏంటి, మనమైతే ఒకటి ఎలాగో అలా క్లిక్ లైక్ హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ రాసి దీని మీద క్లిక్ చేసి మనం తీసుకుంటాం. కానీ కంప్యూటర్ కూడా ఒకటి జనరేట్ చేయాలి కదా. సో కంప్యూటర్ ఎలా తీసుకోవాలి, ర్యాండమ్గా, ఈ 3 నుంచి ర్యాండమ్గా. అండ్ మనం ఆ 3 ఇందులో సేవ్ చేసాం. సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ రాస్తా, ఏమని, జనరేట్ కంప్యూటర్ చాయిస్ అని ఒక ఫంక్షన్ రాస్తాను నేను. ఆ ఫంక్షన్లో ఏం రాస్తా, లైక్ ఈ 3 ఉన్నాయి, సారీ ఇది ఇలా కాదు కదా, ఈక్వల్స్ టు ఫంక్షన్ ఇలా. ఓకే, సో మనం కాన్స్ట్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఇలా రాయాలి, లేదు అంటే మనం నార్మల్గా ఇక్కడ ఫంక్షన్ అని రాసి ఈ 2 లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో అది మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చెప్పాలంటే ఆ చాయిసెస్లో ఇందులో ఏవైతే 3 ఉన్నాయో అందులో నుంచి ర్యాండమ్గా తీసుకో అని. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, కాన్స్ట్ చాయిసెస్ అని. ఇందులో ఒక యారే, ఏమని, స్టోన్, పేపర్, సిజర్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక ర్యాండమ్ ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. ఎలాగా చూడండి, కాన్స్ట్ ర్యాండమ్ ఇండెక్స్ అంటే ఇది ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో నేను ఏం చేస్తున్నా అంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్. సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 0 నుంచి 1 వరకు మధ్యలో ఇక్కడ ఉంది చూడండి, రిటర్న్స్ అ సూడో ర్యాండమ్ నంబర్ బిట్వీన్ 0 and 1. కానీ మనకు 0 and 1 మధ్యలో మనం ఏం చేసుకుంటాం, 0.1234, మనకు 1 2 3 అలా కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని మల్టిప్లై బై 3 చేస్తాను. ఎందుకు, మల్టిప్లై బై 3 చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 0 నుంచి 1 into 3. సో మనకు 0 నుంచి 1 వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 0. ఎంత వచ్చిందనుకోండి, అప్పుడు అది 3తో మల్టిప్లై చేసి 3కి తీసుకొని వస్తుంది అన్నట్టు ర్యాండమ్గా. సో ఇది ఒక నార్మల్గా మనకు తెలుస్తుంది చేసుకోవద్దు అసలు ఇవన్నీ ఎలా యూస్ చేయాలనేది. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ చేస్తున్నా, ఎందుకంటే నేను చెప్తా చూడండి, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది 0 నుంచి 1 వరకు మధ్యలో ఒకటి ఇస్తుంది, ఒక నంబర్ 0 to 1 మధ్యలో.
మనకు 0, 1, 2 కావాలి కాబట్టి నేను ఇంటూ 3 చేసుకుంటా, ఎందుకంటే ఇది 0 నుంచి 3 వరకు మనకేమైనా నెంబర్ ఇవ్వాలి కాబట్టి. కానీ ఇది ఏం చేస్తుందంటే మనకు డెసిమల్స్లో ఇస్తుంది. సో నేనేం చేసా, ఈ రెండు మొత్తాన్ని బ్రాకెట్స్లో పెట్టి math.floor చేసాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.2 వచ్చింది అనుకోండి, దాని ఫ్లోర్ వాల్యూ ఏంటి 5. సో మనకు 5 ఇస్తుంది. అంటే 5 ఇక్కడ రాదు, కానీ నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒకవేళ 9.7 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు 9 ఇస్తుంది, లేకపోతే 10 ఇస్తుంది. అలా అంటే ఒక ఫ్లోర్ వాల్యూ ఇస్తుంది మనకు. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిటర్న్ చేస్తున్నా. ఏం రిటర్న్ చేస్తా, చాయిసెస్లో ర్యాండమ్ ఇండెక్స్ని. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి దీని ఆన్సర్, అప్పుడు చాయిసెస్లో 0 ఏంటి, స్టోన్. ఒకవేళ ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, చాయిసెస్లో 1 ఏంటి, పేపర్. ఒకవేళ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, చాయిసెస్లో ర్యాండమ్లో 2 ఏంటి, సీజర్స్. సో ఇది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే క్లిక్ అవుతుందో, అంటే జనరేట్ కంప్యూటర్ చాయిస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, అప్పుడు ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ జనరేట్ అయింది, అండ్ ఇది మనకు రిటర్న్లో ఏదో ఒకటి ఇస్తుంది, లైక్ స్టోన్ అన్న, పేపర్ అన్న, సీజర్ అన్న. సో ఇప్పుడు ఫంక్షనాలిటీ మనం క్రియేట్ చేసేసాం కంప్యూటర్ది. కంప్యూటర్ ఏది క్లిక్ చేస్తుంది ఏంటనేది ఆ ఫంక్షనాలిటీ మనం క్రియేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, డ్రా అయిపోతే ఏమవ్వాలి, సో అది చేద్దాం. ఒకవేళ మనం కూడా సేమ్ చేస్తున్నాం అండ్ కంప్యూటర్ కూడా సేమ్ చేస్తుంది, సో అప్పుడు డ్రా. సో డ్రా ఈజ్ అ ఫంక్షన్. సో డ్రా ఏంటి, సో డ్రా అయినప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ అయితే మెసేజ్ డ్రా అని చూపించేద్దాం మనం. ఓకే, సో మెసేజ్ ఏంటి, మెసేజ్ అది ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. మెసేజ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఫస్ట్ నాకు ఈ ఫంక్షన్ రాయాలనిపించింది కాబట్టి నేను ఈ ఫంక్షన్ రాసా. డ్రా నాకు తర్వాత రాయాలనిపించింది కాబట్టి డ్రా రాస్తున్నా. మీరు కావాలంటే మనం ఫస్ట్ ఏమో ఏదైనా రాయొచ్చు, ఫస్ట్ డ్రా రాయొచ్చు, లేకపోతే ప్లేయర్ ఏం సెలెక్ట్ చేస్తాడో అది రాయొచ్చు, అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాయొచ్చు. నా మైండ్లో ఎలా నడుస్తుందో నేను అలా రాస్తున్నా. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఎప్పుడైతే గేమ్ డ్రా అయిపోతుందో, గేమ్ వాజ్ డ్రా ప్లే అగైన్ అని పెట్టేస్తా. ఓకే, దాని తర్వాత మెసేజ్ ఏదైతే ఉందో దాని స్టైల్ని చేంజ్ చేస్తాను. సిఎస్ఎస్ని చేంజ్ చేస్తున్నా ఇప్పుడు నేను డైరెక్ట్గా, ఏమంటారు, జావా స్క్రిప్ట్ నుంచి. సో మెసేజ్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు బ్యాక్టిక్స్ కాదు, సారీ, ఇది ఇందులో ఏం రాస్తాను నేను, హ్యాష్ 2D. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలో దాని గురించి మాట్లాడదాం. సో మన దగ్గర ఏంటంటే ఆప్షన్స్లో 3 కూడా ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఈ 3 ఉన్నాయి కదా ఒక యారీ మీద, అందులో మనం దేని మీద క్లిక్ చేస్తామో ప్లేయర్ అది సెలెక్ట్ చేసుకున్నట్టు, అంతే కదా. ఈ 3లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిజర్ మీద క్లిక్ చేస్తే నేను సిజర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు, పేపర్ మీద క్లిక్ చేస్తే పేపర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు. సో నేను ఇక్కడ రాస్తా ఏమని, ఆప్షన్స్లో ఫర్ ఈచ్ అంటే ఏంటో ఆల్రెడీ మనం మాట్లాడాం. ఫర్ ఈచ్ అనేది ఫంక్షన్, అందులో ఏం చేస్తా అంటే నేను ఆప్షన్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ వేరే. ఓకే, ఇదేంటంటే ఒక టెంపరీ వేరియబుల్ లాగా. ఓకే, సో పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ మీద నేను యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టేస్తున్నా. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఒక ఫంక్షన్ జరగాలి. ఏమని జరగాలి, కాన్స్ట్ ప్లేయర్ చాయిస్ అని సేవ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆప్షన్ డాట్ గెట్ యాట్రిబ్యూట్. ఇప్పుడు గెట్ యాట్రిబ్యూట్ ఏంటి, దాని ఐడి తీసుకుంటున్నా. అంటే నేను ఒకవేళ స్టోన్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, నాకు ఇక్కడ ప్లేయర్ చాయిస్లో స్టోన్ అనే ఐడి రావాలి. ఓకే, అండ్ ఇక్కడ నేను ప్లే గేమ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు ఇంకా చేయలేదు. ప్లే గేమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి అందులో ప్లే చాయిస్ని పంపించేస్తాను నేను.
ఎందుకంటే మన గేమ్ మొత్తం వేరే ఫంక్షన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆప్షన్ ఇప్పుడు ఈ ఫార్ ఈచ్ అని ఉంది కదా, ఈ 3 మీద నేను ఫార్ ఈచ్ చేశా. దీని మీద క్లిక్ చేస్తే దీని ఐడి ఏంటి, సిజర్ మనకు రావాలి. దీని మీద క్లిక్ చేస్తే దీని ఐడి ఏంటి, పేపర్ మనకు రావాలి. దీని మీద క్లిక్ చేస్తే దీని ఐడి ఏంటి, స్టోన్ మనకు రావాలి. ఓకే, అండ్ ఆ స్టోన్ సీజర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్లోకి పంపించేస్తున్నాం. ఇప్పుడు మనం ఆ ప్లే గేమ్ అనే ఫంక్షన్ రాయాలి. ఓకేనా? సో నేను ఏం చేస్తే ఇక్కడ కాన్స్ట్ ప్లే గేమ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్లేయర్ చాయిస్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ తీసుకోవాలి కదా, సో నేను ఇక్కడ ప్లేయర్ చాయిస్ అనేది తీసుకుంటా. ప్లేయర్ చాయిస్ అని తీసుకున్నాం. ఇప్పుడు కాన్స్ట్ కంప్యూటర్ చాయిస్ ఈక్వల్స్ టు జనరేట్ కంప్యూటర్ చాయిస్. ఏం చేస్తున్నా చూసారా? ఎప్పుడైతే ఈ ప్లే గేమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుందో, ఈ ప్లే గేమ్ అనే ఫంక్షన్ ఇక్కడ నుంచి కాల్ అయిందనుకోండి, సో ఫస్ట్ ఏం జరిగిందంటే మనం దీని మీద క్లిక్ చేయగానే ఇలా అయ్యి యాట్రిబ్యూట్ వెళ్ళిపోయాక ప్లే గేమ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ప్లే గేమ్ అనే ఫంక్షన్లో నేను చేస్తున్న ఒక కాన్స్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్న కంప్యూటర్ చాయిస్. ఇక్కడ ఈ ఫంక్షన్ని రన్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి ఈ మూడిట్లో నుంచి ర్యాండమ్గా ఒకటి రిటర్న్ చేస్తుంది. సో కంప్యూటర్ చాయిస్లో ఒక ర్యాండమ్ వాల్యూ ఉంది. అది స్టోన్ అయినా అవ్వచ్చు, పేపర్ అయినా అవ్వచ్చు, సిజర్ అయినా అవ్వచ్చు. అది ర్యాండమ్గా. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి ప్లేయర్ చాయిస్ కంప్యూటర్ చాయిస్ ఏంటి అనేది. సో నేను ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లేయర్ చాయిస్ ఈక్వల్స్ టు కంప్యూటర్ చాయిస్, అప్పుడైతే డ్రా అయిపోవాలి మ్యాచ్. ఓకే, డ్రా ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ డ్రా అని ఏదైతే ఫంక్షన్ రాసామో. లేదు అంటే ఎల్స్ రాద్దాం. ఇప్పుడు ఎల్స్లో మనం చెక్ చేయాలి స్టోన్ ఎవరిది, పేపర్ ఎవరిది, సీజర్ ఎవరిది, ఒకవేళ ఏది ఎవరికి వస్తే ఎవరు గెలవాలనేది. సో ఒకవేళ నేనేం చేస్తాను అంటే లెట్ ప్లేయర్ విన్స్ ఈక్వల్స్ టు ట్రూ చేసేస్తా. అంటే స్టార్టింగ్లో మనం గెలిచామన్నట్టు పెట్టేస్తాం. ఇఫ్ ప్లేయర్ చాయిస్ స్టోన్ ఉందనుకోండి, ఓకే, సో నేను ఫస్ట్ ప్లేయర్ విన్స్ని ట్రూ చేసేసా కదా. ఒకవేళ ప్లేయర్ చాయిస్ ఏమో స్టోన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? సో అప్పుడు చెక్ చేద్దాం మనం. ఈక్వల్స్ టు కంప్యూటర్ చాయిస్ ఈక్వల్స్ టు పేపర్ ఉంటే ఫాల్స్ అవ్వాలి లేదా ట్రూ అవ్వాలి. ఇది మనకు అర్థం కాదు, ఒక్క నిమిషం ఆగండి, వీడియో వదలకండి, నేను చెప్తా ఏం చేయాలో. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ ప్లేయర్ చాయిస్ ఈక్వల్స్ టు పేపర్, అప్పుడేమవ్వాలి? ప్లేయర్ విన్స్. కంప్యూటర్ చాయిస్ ఈక్వల్స్ టు స్టోనా సీజర్. ఫాల్స్ ట్రూ. ఒకసారి మనం చెక్ చేద్దాం. అన్ని దగ్గర సిజర్స్ అని రాసామా, సిజర్ అని రాసామా? ఇక్కడ సిజర్స్. ఓకే సిజర్స్, రైట్. ఆగండి, చెప్తా వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. ఓకే, దాని తర్వాత ఎల్స్ ప్లేయర్ విన్స్, ఒకవేళ కంప్యూటర్ చాయిస్ స్టోన్ ఉంటే ఫాల్స్ అవ్వాలి లేదా ట్రూ అవ్వాలి. ఇది అయిపోయాక షో విన్నర్ అవ్వాలి. షో విన్నర్ అనే ఫంక్షన్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. ఆగండి, నేను అసలు ఇదేంటో మొత్తం చెప్తా. సో షో విన్నర్లో నేను ప్లేయర్ విన్స్ని పంపిస్తున్నా, ప్లేయర్ చాయిస్ని పంపిస్తున్నా, అండ్ కంప్యూటర్ చాయిస్ని కూడా పంపిస్తున్నా. ఇప్పుడు చెప్తా వినండి. సో నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ప్లేయర్ చాయిస్ కంప్యూటర్ చాయిస్ సేమ్ ఉందనుకోండి, అప్పుడైతే డ్రా అయిపోవాలి. కానీ ఒకవేళ ప్లేయర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ప్లేయర్ చాయిస్ స్టోన్ ఉంది అండ్ ప్లేయర్ ఎలాగో గెలుస్తాడని నేను ఇక్కడ ఏదో అలా పెట్టేశా, జస్ట్ టెంపరీ. సో ఒకవేళ మనం స్టోన్ సెలెక్ట్ చేసాం అండ్ కంప్యూటర్ పేపర్ సెలెక్ట్ చేశాడు, సో అప్పుడేమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. ఎందుకంటే చూడండి, ఇది షార్ట్ ఇఫ్ ఎల్స్ అంటారు. సో ప్లేయర్ విన్స్ అనేది ఒక వేరియబుల్, ఇందులో ట్రూ అన్న వెళ్తుంది, ఫాల్స్ అన్న వెళ్తుంది. ఓకే,
ఒకవేళ కంప్యూటర్ ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు నేను హైలైట్ చేసింది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాసామో క్వశ్చన్ మార్క్ తర్వాత ఆ వాల్యూ ఇందులో వెళ్తుంది. ఒకవేళ ఇది క్వశ్చన్ మార్క్ ముందు ఉన్నది ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఈ కాలన్ తర్వాత ఏమైతే ఉంది అది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మనం స్టోన్ చూస్ చేసాం అండ్ కంప్యూటర్ పేపర్ చూస్ చేశాడు అనుకోండి, సో మనం ఓడిపోయాం. సో ఓడిపోతే ఈ ఫాల్స్ అనేది ఇందులో వెళ్ళిపోతుంది. లేదు మనం పేపర్ సెలెక్ట్ చేసాం అండ్ కంప్యూటర్ ఏమో సీజర్స్ సెలెక్ట్ చేశాడు, మరి పేపర్కి సీజర్ కట్ చేస్తుంది కదా, అప్పుడు కంప్యూటర్ గెలుస్తాడు. సో మనం క్వశ్చన్ మార్క్ తర్వాత ఏం రాసాం, ఇది రాసాం. సో ఇది ట్రూ అయినప్పుడు ఫాల్స్ అనేది ప్లేయర్ విన్స్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేదు ఈ రెండు కూడా కాదు అంటే మనం ఆబ్వియస్లీ ఇక్కడ స్టోన్ కోసం రాసాం, ఇక్కడ పేపర్ కోసం రాసాం, అంటే ఇది ఆబ్వియస్లీ సిజర్స్ కోసం అయ్యి ఉంటుంది, ఎందుకంటే మనం ఎల్స్ రాసేసాం ఇంకా. అండ్ కంప్యూటర్ స్టోన్ సెలెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఓడిపోతాం. సో అప్పుడు ఫాల్స్ అనేది ఇందులో వెళ్ళిపోవాలి. ఓకే, ఒకవేళ ఇది ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోన్ సెలెక్ట్ చేసాం కానీ కంప్యూటర్ ఏమో సీజర్ సెలెక్ట్ చేశాడు, అప్పుడు ఇది ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి కాలన్ తర్వాత ఉన్న వాల్యూ ప్లేయర్ విన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో షో విన్నర్ కోడ్ని మనం రాయాలి, అదే మొత్తం డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. ఓకే, మన స్కోర్ని పెంచాలి అన్నా కానీ ఎవరు గెలిచారని చూపించాలన్నా కానీ అదంతా షో విన్నర్ చేస్తుంది. సో కాన్స్ట్ షో విన్నర్, ఇక్కడ మనం ఈ 3 పంపించాం. ఓకే, ఆ 3 నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఏమని, ప్లేయర్ విన్స్ కామా ప్లేయర్ చాయిస్ కామా కంప్యూటర్ చాయిస్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్లేయర్ గెలిచాడు అనుకోండి, ఇప్పుడు ఈ ప్లేయర్ విన్స్లో ట్రూ అన్న ఉంటుంది, ఫాల్స్ అన్న ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే 3 లైన్స్లో అందులో ట్రూ అన్న ఉంటుంది, ఫాల్స్ అన్న ఉంటుంది. సో ఒకవేళ ప్లేయర్ విన్స్లో ట్రూ ఉందనుకోండి, అప్పుడు మనం గెలిచామన్నట్టు. సో మన స్కోర్ పెరగాలి, ప్లేయర్ స్కోర్ అనేది ++ అవ్వాలి, అంటే +1. దాని తర్వాత ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్, అందులో మనం టెక్స్ట్ని చేంజ్ చేద్దాం, ఇన్నర్ టెక్స్ట్ని చేంజ్ చేద్దాం. ఏమని, బ్యాక్ టిక్స్లో యూ విన్. ఓకే, మనం గెలిచాం అంటే అది మనకు చెప్తుంది యూ విన్ యువర్. మనం ఏం సెలెక్ట్ చేసాం, ప్లేయర్ చాయిస్ని మనం సెలెక్ట్ చేసాం, బీట్స్ కంప్యూటర్ చాయిస్. ఓకే, సో ఒకవేళ మనం గెలిస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది దాన్ని బీట్ చేస్తుంది అని దాని మీనింగ్. తర్వాత మనం గెలిచాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మెసేజ్ డాట్ స్టైల్లో వెళ్తా, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసేస్తా గ్రీన్కి. మనం గెలిచాం కాబట్టి గ్రీన్ రావాలి. సరే, ఇది ట్రూ అయితే ఇదంతా అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే, సో ఇది ఫాల్స్ అయితే మనం ఇక్కడ ఎల్స్ రాస్తాం. ఎల్స్ ఏమని, ఒకవేళ మనం ఓడిపోతే కంప్యూటర్ది స్కోర్ పెరగాలి, అండ్ ఒకవేళ మనం గెలవకపోతే కంప్యూటర్ది ఏదైతే స్కోర్ ఎలిమెంట్ ఉందో దాని ఇన్నర్ టెక్స్ట్ చేంజ్ అవ్వాలి. ఏమని, బ్యాక్ టెక్స్ట్లో యూ లాస్ట్ కంప్యూటర్, ఇలా రాద్దాం, కంప్యూటర్ చాయిస్ బీట్స్ యువర్ ప్లేయర్ చాయిస్. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మనం ఓడిపోయామనుకోండి, అప్పుడు ఇది చూపిస్తుంది కంప్యూటర్ చాయిస్ అనేది గెలిచింది, మనం ఓడిపోయాం అన్నట్టు. అండ్ దీన్ని మనం కామ్గా రెడీ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మన కోడ్ అంతా అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా ఏంటనేది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒకసారి దీన్ని రీలోడ్ చేద్దాం నార్మల్గా, ఎందుకైనా మంచిది. అండ్ నేను ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేస్తే యూ విన్ యువర్ స్టోన్ బీట్స్ సీజర్స్, అంటే కంప్యూటర్ సీజర్ సెలెక్ట్ చేసుకుంది ఇందాక. సో ఏమైంది, సీజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం గెలిచాం కాబట్టి ఇది చేంజ్ అయింది. ఒకవేళ దీని మీద క్లిక్ చేసాను, అసలు ఇది ఎందుకు చేంజ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ స్కోర్ పెరగాలి కదా, ఏం రాంగ్ అయింది ఇక్కడ ఇది ఎందుకు పెరుగుతుంది, నేను ఇక్కడ ఏం రాంగ్ చేశా, ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్
నేను ఏమి ఇచ్చా అసలు, ఎలా ఇచ్చా నేను, ఏమైనా రాంగ్ రాసానా? గేమ్ వాజ్ డ్రా ప్లే అగైన్ అని ఇక్కడ వస్తుంది, కానీ ఇది ఇక్కడే రావాలి. ఇది ఎందుకు చేంజ్ అవుతుంది మరి? చూద్దామా ఒకసారి. సో నేను ఏం చేస్తున్నా, ప్లేయర్ స్కోర్. సో ప్లేయర్ స్కోర్ అనేది ప్లస్ అవ్వాలి కదా. సో ఏం రాంగ్ రాసా? ప్లేయర్ స్కోర్ అనేది ప్లస్ అయింది, ఓకే. ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్ ఇన్నర్ టెక్స్ట్, ప్లేయర్ చాయిస్, ఓకే. కానీ ఇదెందుకు ఇక్కడ చేంజ్ అవుతుంది? యూ విన్. దీనికి అసలు మనం దీనికి క్లాస్ ఏమి ఇచ్చాము? దీనికైతే స్కోర్, కంప్యూటర్ స్కోర్ అని ఇచ్చాము. ఇదైతే మెసేజ్. ఇక్కడ ప్లేయర్ స్కోర్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. కొంచెం చూడాలి మనం, చూద్దాం ఏం రాంగ్ చేసాము ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఒక్కసారి స్టార్టింగ్ నుంచి వద్దాం. జనరేట్ దగ్గరకు వద్దాము. జనరేట్ దగ్గర అయితే జనరేట్ కరెక్ట్గానే అవుతుంది, ఓకే. మెసేజ్ ఇది కూడా నాకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో అసలు ఏం లేదు, నార్మల్గా గేమ్ వాజ్ డ్రా, ఓకే. డ్రా గేమ్ అయిపోయింది. తర్వాత ఒకసారి షో విన్నర్ని చూసుకుందాం మనం. షో విన్నర్లో ప్లేయర్ విన్స్, ప్లేయర్ చాయిస్, కంప్యూటర్ చాయిస్. ఇది గెలిస్తే ఇది పెరగాలి. స్కోర్ ఎలిమెంట్ ఇన్నర్ టెక్స్ట్, ఓకే 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 ఓకే. ఇక్కడ రాంగ్ చేశానా? ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా మెసేజ్లో వెళ్తుంది, మెసేజ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్లో, ఓకే. ఇక్కడేమో ప్లేయర్ స్కోర్, ఇక్కడ కూడా అలానే. మనం ఇక్కడ దీన్ని ఇలా చేస్తున్నాం కదా, మనం ఇది మెసేజ్లో చేయాలి. మెసేజ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఇది, ఇక్కడేమో కంప్యూటర్ స్కోర్, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు కరెక్ట్ ఇది చూడండి. దీని మీద క్లిక్ చేసాం, మనం ఓడిపోయాం. యూ లాస్ట్, పేపర్ బీట్స్ యువర్ స్టోన్, అంటే కంప్యూటర్ స్టోన్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నట్ట, మనం ఓడిపోయాం. అందుకే ఇది రెడ్ అయిపోయింది. ఇక్కడ ఇది కంప్యూటర్కి ఒక పాయింట్, ఇలా ర్యాండమ్గా మళ్ళీ ఓడిపోయాం. గేమ్ వాజ్ డ్రా అంట. ఇప్పుడు గెలిచాం, మనం పేపర్ సెలెక్ట్ చేసుకున్నాం, కంప్యూటర్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నాం, కాబట్టి మనకి ఇప్పుడు 1 పాయింట్ వచ్చింది. సో ఇది మన గేమ్ ఈరోజు. మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ ఇలా చూస్తే రాదు, నాతో పాటు పక్కన చేయండి. ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు నాతో పాటు చేశారు కదా, ఇంకొకసారి చూడకుండా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు, వాట్సాప్ మీకోసమే తీసుకున్న స్పెషల్లీ నంబర్. సో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, మనం అక్కడ మాట్లాడదాం. ఏమన్నా డిస్కషన్, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ, కెరియర్ స్టార్ట్ చేయడంలో, ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడంలో, రెజ్యూమే, లింక్డ్ఇన్, జాబ్ ఎలా ఏంటి అనేది, అదంతా ఏమున్నా కానీ ఒకసారి నాతో షేర్ చేయండి, మనం మాట్లాడదాం, ఓకే. అండ్ వెబ్సైట్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను నేను. మొత్తం మీరు అందులో ప్రోగ్రెస్ అదంతా చేయొచ్చు. కావాలంటే మీకు నా వెబ్సైట్ కూడా చూపిస్తాను ఇందులో. సో ఇది నా వెబ్సైట్, డార్క్ థీమ్, లైట్ థీమ్ అంతా ఉంది. మీరు ఆల్ కోర్సెస్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ నార్మల్గా ఎక్కడన్నా దీని మీద క్లిక్ చేసినా కానీ రిజిస్టర్కి ఆప్షన్ వస్తుంది, రిజిస్టర్ అవ్వండి. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఏమైతే ఉన్నాయో అవే వస్తాయి. కాకపోతే మీరు మీ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు, ఓకే. మీరు ఎంతవరకు చేశారు, ఏ వీడియో కంప్లీట్ చేశారు, మీరు ఇంకా ఎంత నేర్చుకోవాలి, ప్రోగ్రెస్ ఇదంతా కంప్లీట్ చేయడానికి అనేది. ఆల్రెడీ 39 వీడియోస్ అంతా అప్లోడ్ చేసేసా, ఇంకా వస్తూ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఏమున్నా కానీ నాకు ఒక్క మెసేజ్ చేయండి వాట్సాప్లో, ఆ వీడియో వచ్చేస్తుంది మీకోసం. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతే నాకు కూడా చేయాలని ఇంకా మోటివేషన్ లాగా వస్తుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వద్దాం. మనం రియాక్ట్ చేసి కూడా స్టార్ట్ చేద్దాం, ఏపీఐస్ అంతా క్రేజీ చేద్దాము. కానీ నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ కొంచెం చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.